నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు గారు 5 నిమిషాలు మాట్లాడతారు. పెద్దలు సర్వేపల్లి నియోజకవర్గానికి కాబోయే శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, బీజేపీ పెద్దలకి, కసమూరులో జన సునామీని తలపించే విధంగా వేల సంఖ్యలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జన సైనికులకి, బీజేపీ నాయకులకి అందరికీ కూడా శిరస వంచి పాదాభివందనం చేస్తున్నా. ఈ రోజు ఈ సునామీ దెబ్బ కాకానికి అబ్బా అనిపించే విధంగా ఈ యొక్క స్వాగతం ఇంత విజయవంతంగా ఉంటుందనేటువంటి విషయాన్ని స్పష్టంగా ఈ రోజు కనిపించే విధంగా ఉంది. అదే విధంగా ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పీడ ఇంకొక 10-12 రోజుల లోపల విడిపోయేటువంటి పరిస్థితి. మనం దేశానికి బీజేపీ ఎంత అవసరమో రాష్ట్రానికి 40 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా యువశక్తితో కలిగినటువంటి ఒక షణ్ముఖ వ్యూహంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎంతో అవసరం. ఈ అవసరంలో 3 పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమితో ఈ అవినీతి పరుణ్ణి కుక్కటి వేళ్లతో కూడా పెకలించి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించేదానికి మనమందరం సిద్ధమా? అదే విధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి బీజేపీ, జనసేన, తెలుగుదేశం, సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలున్నారు. మరి ఈ అవినీతి పరుడైనటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని కాపాడడానికి ఎవరున్నారు? అదే విధంగా ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని 5 సంవత్సరాల పాటు సర్వనాశనం చేసి ఈ దేశాన్ని దోచుకున్నటువంటి దొంగ ఒక ఆయన అయితే ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాదు, ఇజ్రాయల్ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. కోర్టు దొంగ కాకాని గోవర్ధన్ రెడ్డి. వేల కోట్ల రూపాయలు విలువ చేసే గ్రామాలను దోచుకున్నటువంటి అవినీతి పరుడు కాకాని గోవర్ధన్ రెడ్డి. అదే విధంగా కోట్ల రూపాయలు విలువ చేసి భూములను ఆక్రమించినటువంటి వ్యక్తి కాకాని గోవర్ధన్ రెడ్డి. అదే విధంగా మైనింగ్ మాఫియా డన్ కాకాని గోవర్ధన్ రెడ్డి. కాబట్టి మనం ప్రజానాయకుడిగా ప్రజల కోసం ఆర్నెసలు పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి. మరి మీరు ఎవరికి ఓటేస్తారంటే ప్రజానాయకుడైనటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి విలువైన ఓటు వేసి ఆయన అసెంబ్లీకి పంపించి 35,000 ఓట్ల మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఏదైతే మస్తాన్ వలి బాబా పాదాల దగ్గర నుంచి మీ అందరినీ కోరుతున్నా. మనం గెలుస్తున్నాం. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ విషయం స్పష్టంగా మీరందరూ తెలుసుకోవాలి. ఈ అవినీతి పరుడైనటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని మళ్ళీ గెలిపిస్తే ఈ సర్వేపల్లి నియోజకవర్గం సర్వనాశనం అయిపోయేటువంటి పరిస్థితి. మీరు వేసే ప్రతి ఒక్క ఓటు రాజధాని నిర్మాణం కోసం, పోలవరం ప్రాజెక్టు కోసం, కృష్ణపట్నం పోర్టు కోసం, సోమశిల జలాశయం కోసం, రైతుల కోసం, రైతు కూలీల కోసం, ప్రజల కోసం, యువత కోసం, యువశక్తి కోసం మనమందరం కూడా కలిసి కట్టుగా నడుం బిగించి ఒక్క ఓటు కూడా వైసీపీకి పడకుండా 175కు 175 నియోజకవర్గాల్లో ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించి మన సత్తా చాటుదామా లేదా? చాటాల్సిన సమయం ఆసనమైందా లేదా? మనకి ఒక అవినీతి పరుణ్ణి అంతమందించాలంటే 100 మంది సరైనటువంటి నాయకులు ఏకమై బలంగా గుద్దితే కమండలం పగిలిపోవాలా. అదే విధంగా ఏదైతే ఈ రోజు కసమూరులో పోటెత్తినటువంటి జన సముద్రం, ఈ సముద్రం దెబ్బ కాకాని విలవిలలాడిపోయేటువంటి పరిస్థితి. ఏదైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఇంటికి ప్రతిరోజు కూడా వేల సంఖ్యలో 117 పంచాయతీల నుంచి కూడా ప్రజలందరూ కూడా వచ్చి ఆయన సన్నద్ధంలో కండవలు కప్పుకొని నీకు మేము అండగా ఉంటాం, ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని కాపాడండి అని చెప్పి వేల సంఖ్యలో ప్రజలే వచ్చి ఆయన కోరుతున్నారంటే ప్రజా ప్రభుత్వం స్థాపనలో భాగంగా ప్రజలే మమేకమై ప్రజలే ప్రభుత్వాన్ని నిర్మించబోతున్నారనేటువంటి విషయాన్ని మనం ఇక 13వ తారీఖు చూడబోతున్నాం. 13వ తారీఖు ఇదే సర్వేపల్లి నియోజకవర్గంలో ఒక్క ఓటు కూడా వైసీపీకి పడకుండా ప్రతి ఒక్క ఓటు కూడా పోలయ్యి ఏదైతే కేంద్రంలో బీజేపీ రావాలి కాబట్టి మొదటి పోలు కమలం గుర్తు పైన వేయాలా. అదే విధంగా రెండో పోలు
రెండో నెంబర్ లో సైకిల్ మీద ఓటు వేయాలా, మీ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రెండో నెంబర్ లో రెండో పోల్లో రెండో నెంబర్ లో సైకిల్ గుర్తు మీద మన యొక్క ఓటు వేసి మన యొక్క సత్తా చాటాల్సిన సమయం అవసరమైంది. ఒక అవినీతి పనిని మనం ధైర్యంగా ఎదుర్కోలేం. ఈ రోజు మనం చూస్తున్నాం, ముస్లింలకు అన్యాయం జరిగింది, బీసీలకు అన్యాయం జరిగింది, ఎస్సీలకు అన్యాయం జరిగింది, ఎస్టీలకు అన్యాయం జరిగింది, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అన్యాయం జరిగింది. ఈ అన్యాయాలన్నింటినీ కూడా మనం వాళ్ళందరికీ న్యాయం చేయాలంటే రేపు జరగబోయే ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం రావాలా. అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గానికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఒక్కరే సాధ్యం. ఈ అవినీతి పరుల నుంచి కాపాడాలంటే ఒక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారే సాధ్యం. ఈ విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలా. అదే విధంగా ఇంతటి చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం.